అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో అప్పటి మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా వేసిన శిలాఫలకాన్ని గురువారం రాత్రి జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ శిలాఫలకం పక్కనే వైసీపీ నేతలకు చెందిన లేఅవుట్ వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లేఅవుట్లో 60 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా అక్రమ లేఅవుట్ అని ప్లాట్లకు వేసిన రాళ్లను అధికారులు తొలగించారు. శుక్రవారం విచారించిన ఎంపీడీఓ శ్రీదేవి వివరాలు సేకరించారు. ఉండు కొట్టుకుని వాళ్ళు పగలగొట్టడానికి కేసులు పెట్టండి ఇల్లు కూడా పగలగొట్టుకుంటారు. నెల్లూరులో వస్తున్నారు కదా అందరూ అత్తములు పెట్టండి. వాళ్ళ కొట్టేసి పాలు కొట్టేసి వాళ్ళ ప్లాట్లు వేసుకుని తెలియకుండా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.